ఇక జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ధి పథకాల అమలును వేగవంతం చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారుల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన దిశ మీటింగ్ కు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి హాజరయ్యారు. గత ఏడాది కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు, వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, భౌతిక ఆర్థిక పురోగతి, పెండింగ్ పనుల శాఖల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, పంచాయతీరాజ్, వ్యవసాయం, ఐటీడీఏ, విద్యుత్, వైద్య ఆరోగ్యం, విద్య, మహిళా శిశు సంక్షేమం, ఉద్యానవనం, అటవీ, గిరిజన సంక్షేమం, క్రీడలు, పౌర సరఫరాలు, బీఎస్ఎన్ఎల్, జాతీయ రహదారులు, రేట్ బ్యాంక్ తదితర శాఖల పనితీరును పరిశీలించారు. కేంద్ర నిధులతో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో జాప్యానికి తావు లేకుండా అధికారులు పనిచేయాలన్నారు. గత సమావేశానంతరం పనుల్లో పురోగతి కనిపించిందని, ప్రస్తుతం వర్కింగ్ సీజన్ కావడంతో లక్ష్యాల సాధనకై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఫార్మర్స్ ఎన్ని క్యాంప్స్ పెట్టారు, ఎక్కడెక్కడ పెట్టారు? లాస్ట్ సీజన్లో ట్రైనింగ్ చేయాలంటే ఈ సంవత్సరం వేరే సంవత్సరం పట్టలేదు. ఈ 720 ఎట్లా దానికి ఆ బడ్జెట్ సీట్ కార్పొరేషన్ నుంచి పేపర్ మాత్రమే వస్తుంది. అంటే మీకు ఇంత ఇన్ని కోట్లు ఇచ్చినామని కాగితం అటువంటి 45 ఇంపార్టెంట్ కంపెనీస్ ఉన్నాయి. అది మన జిల్లా లెవెల్లో కార్పొరేషన్, సీట్స్ కార్పొరేషన్, స్టేట్ సీట్ కార్పొరేషన్ మళ్ళీ మాకే సప్లై అయింది చేశారు. సో మనం మేజర్ గా ఎవరికి ఫోకస్ చేయాలి అంటే కొంచెం ఎవరైనా లేట్ సోయింగ్ ఉంటాయి. సో మనం లాట్ ప్రకారం శాంపుల్ తీసి ఇష్యూస్ తెలుసుకొని విల్ టేక్ యాక్షన్ అగైన్స్ ద కంపెనీ ఆల్సో. అంటే ఈ సీట్ ఎక్కడ డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలో జమ చేయడం లో వోల్టేజ్ వస్తున్నది అంటే మాది ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే చూస్తే ఇక్కడ టౌన్ లేకపోతే